ఈ సమాజంలో అహింస అంటే చాలా మంది భావన ఏంటంటే, అహింస అంటే నాన్ వెజ్ తినకుండా ఉండడమే అహింస అనుకుంటారు చాలామంది. అంటే ఒక జీవిని హింసిస్తే అది హింస గాబట్టి, నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. కాబట్టి నేను అహింసా మార్గంలో ఉన్నాను అని చెప్తాడు. అంటే ఒక జీవిని మాత్రమే ఏదో వాటిని చంపి తింటే అది మాత్రం హింస కాబట్టి నేను అది చెయ్యట్లేదు గాబట్టి, నేను అహింసా ద్వారంలో ఉన్నానని చెప్పుకుంటాడు. కానీ బయటికి వెళ్తే వాడిని నిందించడం, వీడిని తిట్టడం, సూటిపోటి మాటలతో ఎదుటి వ్యక్తిని ఎగతాళి చేయడం, వాడి కులాన్ని విమర్శించడం, వాడి స్థాయిని విమర్శించడం, ఇలాగా నిరంతరం రకరకాల మాటలతో ఎదుటి వ్యక్తుల యొక్క హృదయాలను గాయపరుస్తూ ఉంటాడు. ఇంట్లో భార్యను తిడతా ఉంటాడు, పిల్లల్ని తిడతా ఉంటాడు, ఇంట్లో పెద్దవాళ్ళని తిడతా ఉంటాడు, వాడి ఇంట్లో పని చేసే పని వాళ్ళని తిడతా ఉంటాడు. ఇలాగా నిరంతరం తన యొక్క ప్రవర్తనతో, తన మాటలతో ఎంతో మంది హృదయాలను గాయపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యక్తి నేను నాన్ వెజ్ తినట్లేదు గాబట్టి నేను అహింసా మార్గంలో నడుస్తున్నాను. గాంధీ గారికి నేనే వారసుడిని. ఆయన మార్గాన్ని నేను ముందుకు తీసుకువెళ్తున్నానని చెప్పుకు తిరిగే పెద్ద మనుషులు మీరు గమనించండి. మీ యొక్క మాటలతో, మీ ప్రవర్తనతో ఎంతమందిని బాధపెడుతున్నారు. మరి ఇది హింస కాదా? మీ దృష్టిలో హింస అంటే ఒక కోడినో, మేకనో తినడమే హింస. అంతేగాని మీ చుట్టూ ఉండే వ్యక్తుల్ని మీరు బాధ పెడుతున్నారే అది హింస కాదని అనుకుంటున్నారా? అది కూడా హింసే. హింస అంటే కేవలం శారీరకంగా బాధ పెట్టడమే కాదు. ఒక వ్యక్తిని మానసికంగా బాధ పెట్టినా అది హింసతోనే సమానం. మరి అలా 10 మందిని తిట్టుకుంటూ, 10 మందిని బాధ పెడుతూ మీరు భగవంతుడి దగ్గరికి వెళ్తే, ఆ భగవంతుడు మిమ్మల్ని ఏ విధంగా స్వీకరిస్తాడు? మీ భక్తిని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? చెప్పండి మీరు?